సిటీ న్యూస్కు స్వాగతం. దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సర్కారు తోట ప్రాంతంలో నిషేధిత 22A జాబితాలో ఉన్న భూములకు కూటమి ప్రభుత్వం విముక్తి కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. 22A జాబితాలో ఈ భూములుండటం వల్ల దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత వాసులు భూముల క్రయ విక్రయాలకు నోచుకోలేదని ఆయన పేర్కొంటూ, ఈ భూములను 22A జాబితాలో నుంచి తొలగించడంతో సదరు భూముల క్రయ విక్రయాలకు, రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం అయిందని మంత్రి రవీంద్ర తెలిపారు. ఇటువంటి రెవెన్యూ సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా 22A జాబితా నుండి తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వుల కాపీని ఆయన విడుదల చేసి లబ్ధిదారులకు సదరు ప్రొసీడింగ్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, కాశీ విశ్వనాథం, రత్నాకర్, కార్పొరేటర్ సమతాకీర్తి, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, జనసేన నాయకుడు తరుణ్ తదితరులు పాల్గొన్నారు. సర్కారు తోట ప్రాంతం మనందరికీ కూడా సుపరిచితమే. ఈ ప్రాంతం బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ ఈ కాలనీ ఏర్పాటైంది. సర్కారు వారి తోటగా పిలువబడి ఈ ప్రాంతంలో గతంలో రిజిస్ట్రేషన్స్ జరిగి 65కు ముందు, తర్వాత ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద 22Aలో ఉండడం వల్ల రిజిస్ట్రేషన్స్ జరుగుతుంది. కానీ లోన్కి వెళ్ళాలన్నా కూడా మరి కలెక్టర్ గారికి అప్లై చేసుకుని ఎన్ఓసి వచ్చే వరకు వెయిట్ చేసుకుని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అమ్ముకోవాలన్నా కూడా సరైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ ఈ ప్రాంతానికి మరి 340 మంది బెనిఫిషరీస్కి 22A నుంచి తప్పిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పార్క్స్ కానీ, టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా సబ్ డివిజన్ చేసి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళకి సపరేట్గా ఒక సర్వే నెంబర్ ఇచ్చి ఈరోజు ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ప్రాంతంలో ఇంతమందికి ఈ రకమైనటువంటి ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం అనేది రాష్ట్రంలోనే మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం మరొకసారి కలెక్టర్ గారికి అలాగే వారి సిబ్బంది అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎప్పుడొచ్చినా వీళ్ళు ఈ సమస్య చెప్తూ ఉండేవాళ్ళు. మరి చెప్పినప్పుడల్లా ఖచ్చితంగా చేద్దాం అన్నాం. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసాం. అలాగే ఇంకా మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి. త్వరలోనే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ కూడా టెక్నికల్ ఇబ్బంది లేనివన్నీ కూడా ఇమ్మీడియట్గా ఫ్రీ చేసి అందరు కూడా అందించడం కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్యాబినెట్లో కూడా మేము ఈ రెవెన్యూ ఇష్యూస్ మీద డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు చాలామంది గత ప్రభుత్వం చాలా జటిలం చేసేసింది. లాస్ట్ గవర్నమెంట్లో అధికారుల దగ్గరికి ఎలాంటి భయపడిపోయేవాడు, ప్రజాప్రతినిధుల దగ్గరికి ఎలాంటి భయపడిపోయేవాడు, ఏదైనా వెళ్తే ఎక్కడ భూములు లాగేసుకుంటారని భయపడి ఇవాళ ప్రతిరోజు కూడా వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. త్వరలోనే అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. ముఖ్యంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఇంకా కొన్ని మా దృష్టిలో ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా పరిష్కారం చేసి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికోసం ముందుకెళ్తున్నాం. మరి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మచిలీపట్నం నగరంలో సర్కారు తోట చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న సమస్య. యాక్చువల్లీ ఈ సర్కారు తోటకి బ్రిటిష్ టైంలో అందరికీ కూడా పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఇది నిషేధిత భూముల జాబితాలో సర్వే నెంబర్స్ ఉండడం వల్ల ఇక్కడ దాదాపు 304 ప్లాట్స్లో ఉన్న వాళ్ళందరిది కూడా రిజిస్ట్రేషన్స్ అవ్వకుండా, తర్వాత వాళ్ళు దాన్ని ఏది తాకట్టు పెట్టుకోకుండా ఇబ్బంది పడేవాళ్ళు. దాన్ని ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా రెవెన్యూ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయాలి అనే పట్టుదలతో ఉంది కనుక అదే దిశలో ఈ యొక్క సమస్యని ఈరోజు ఇక్కడున్న 304 ప్లాట్లన్నీ కూడా నిషేధిత భూముల జాబితా నుంచి తీసేయడం జరిగింది. చట్టరీత్యంగానే అన్ని ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసేయడం జరిగింది. సో ఇలాగే రెవెన్యూ సమస్యలు ఏమున్నా కూడా దాన్ని చాలా పాజిటివ్గా చూస్తూ ప్రజలకి మెరుగైన పాలన అందివ్వాలి అనేదే ప్రభుత్వ లక్ష్యం. థ్యాంక్ యూ. ఆ రోజు ఉన్నటువంటి గుర్రం ప్రసాదరావు గారు కానీ, ఆ రోజులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కమిటీ కానీ ఈ యొక్క పట్టాల కోసం ఈ యొక్క దీన్ని వైర్ ఫారెస్టర్ దీని నుంచి ఎన్ఓసి తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా పెట్టాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీలో అలనాడు ఉన్నటువంటి అంబటి బ్రాహ్మణయ్య గారు, నడుగుతూటి నరసింహారావు గారు, బొచ్చుల అర్జున్ గారు, కౌన్సిలర్గా ఉన్నటువంటి నేను కూడా బాగా కష్టపడటం జరిగింది. ఆ రోజుల్లో దీన్ని కొంతవరకు ముందుకు తోయటం,
తర్వాత అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, దీన్ని మళ్ళీ 10 ఏళ్ళు వెనకాలేయటం, మళ్ళీ దీన్ని కదిపినటువంటి కొల్లూరు రవీంద్ర గారిని అప్పుడే ఇవ్వాల్సినటువంటి సమయం ఆసనమైనప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ దాన్ని తొక్కిపెట్టి 5 ఏళ్ళు ఇవ్వకుండా ఇప్పటి వరకు చేయటం, దీని మీద అధ్యాయం చేసినటువంటి మన కొల్లూరు రవీంద్ర గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ యొక్క 304 మందికి కూడా ఇవాళ ప్రొసీడింగ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి జనసేన, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రత్నాగారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అట్లాగే చిలకలపూడి ప్రాంతం చంద్రబాబు కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దీనికి కూడా ఇప్పుడే మేము కలెక్టర్ గారిని, మంత్రి గారిని అడిగాం. అవి కూడా వెంటనే ప్రొసీడింగ్ పెట్టమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ క్లాత్ బ్యాగ్ ఆవిష్కరణను కలెక్టరేట్లో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ క్లాత్ బ్యాగ్ ఆవిష్కరణ కార్యక్రమం కలెక్టరేట్లో నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రూపొందించిన క్లాత్ బ్యాగులను జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కలెక్టర్ ఆఫీసులో క్లాత్ బ్యాగ్ ఆవిష్కరణ కార్యక్రమం జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ స్వాతి మరియు మున్సిపల్ కమిషనర్ బాపిరాజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులకు క్లాత్ బ్యాగులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వినియోగం అరికట్టేందుకు క్లాత్ బ్యాగులు ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. 15వ డివిజన్ సంస్థాగత ఎన్నిక నిర్వహణ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు పల్లపాటి సుబ్రహ్మణ్యం, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి హసీంబేగ్, తలారి రాంబాబుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పివి ఫణికుమార్, ఖాజాబేగ్, అబ్దులాజీం తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు రవీంద్ర గారు, అదేవిధంగా కొనసాల నారాయణరావు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా 2024 ఎలక్షన్లో 15వ డివిజన్లో కూడా ఒక పూర్తి స్థాయిగా బాగా కష్టపడి పనిచేసిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ హ్యాపీగా మంచి అట్మాస్ఫియర్లో రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ దిశగా ముందుకు సాగాలని చెప్పి, ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటికి పైగా సభ్యత్వాలు చేయించుకున్నారంటే తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎంత పెద్దదో ఇదే ఉదాహరణ. 15వ డివిజను ప్రతి దాంట్లో కూడా, ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండే విధంగా పనిచేసిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి, మాకు అండదండలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సిటీ లెవెల్ ద్వారా మచిలీపట్నం, అదేవిధంగా ఎవరైతే ఈ న్యూస్ చూస్తూ ఉన్నారో అందరికీ ఒకే ఒక చిన్న మనవి, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో కానీ, మీటింగ్స్లో కానీ కార్యకర్తల పార్టీ అంటేనే గుర్తింపిచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గంలో కొల్లూరు రవీంద్ర గారి నాయకత్వంలో గత కొన్ని రోజులుగా మచిలీపట్నంలో ఉన్న అన్ని డివిజన్లోనూ 2 సంవత్సరాలకు ఒకసారి నూతనంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అట్లాగే కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు 15వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డివిజన్ ఇన్ఛార్జి హసీంబేగ్ గారు, అట్లాగే మైనార్టీ సెల్ అధ్యక్షులు సైన్ ఏర్పాటు చేసుకున్నందుకు వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కష్టపడి పనిచేసే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి గుర్తింపు ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా, కొల్లూరు రవీంద్ర గారి నాయకత్వం ప్రతి ఒక్కరికి కూడా పదవులు రావాలని, వారందరూ ఉన్నత స్థితికి వెళ్ళాలని, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారందరూ కూడా మంచి పదవులు రావాలని ఆశిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన మచిలీపట్నంలో 15వ డివిజన్లో వార్డు కమిటీ ఏర్పాటు, మన ఈ వార్డు ఇన్ఛార్జ్
హసీం బేగ్ గారు ఈ ఒక వార్డులో ఏకగ్రీవంగా ఈ వార్డు ఒక కమిటీ ఏర్పాట్ల కోసం వాళ్ళ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మంత్రి గారు కొల్లూరు రవీంద్ర గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఫస్ట్గా ఏ పని చేయాలన్నా ఈ డివిజనే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న జనాభాని చూసి, ఇక్కడున్న కార్యకర్తల నాయకులను చూసి మనకు అర్థమైంది. ఏ కార్యక్రమైనా హసీం బేగ్ గారు మనస్ఫూర్తిగా చేస్తాడు మనోడు. దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం సరే మీరు కావాలన్నా చూడొచ్చు. ఏ కార్యక్రమంలో ముందుండి కార్యక్రమం నడిపించే వ్యక్తి. ఈ యొక్క వార్డు కమిటీకి సంబంధించిన మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. మన వాళ్ళందరికీ ఇప్పుడు కొత్తగా ఎన్నుకోవడం కాదు, వాళ్ళు పాత కమిటీయే మళ్ళీ కొత్తగా మళ్ళీ 2 సంవత్సరాల కోసం ఎన్నుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. గాంధీబొమ్మ సెంటర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 34వ వార్షిక ప్రతిష్టా సప్తాహ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గాంధీబొమ్మ సెంటర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 34వ వార్షిక ప్రతిష్ఠ సప్తాహ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 1000 మంది సువాసినీలచే కుంకుమార్చన జరిపారు. దేవస్థానం తరపున సువాసినీలకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమ అందజేశారు. అమ్మవారికి లలితాహోమం, లక్ష్మీ గణపతి హోమం, అర్చన, అయ్యప్ప స్వామికి లక్షమల్లెల అర్చన, 9 రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు అరుణస్వామి, ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో హోమాలు, పూజలు జరిపిన అనంతరం అన్నదానం నిర్వహించారు. బ్రహ్మానంద సందత్యై నమః పరాయై నమః ప్రకృతి రూపాయై నమః మదశారణ్యై నమః మదభూమితరక్తాక్షై నమః మదబాదలగండభువే నమః చంద్రరత్నవిదిగ్ధాంగై నమః సాంకేయకుసుమప్రియాయై నమః కుశలాయై నమః కోమలాకారాయై నమః నమః పుష్యై నమః పద్యై నమః పుష్యై నమః శాంత్యై నమః స్వస్తిమత్యై నమః మాలిన్యై నమః హంసంత్యై నమః మాత్రే నమః మలయాద్రవాసన్యై నమః సుముక్షై నమః హరిణ్యాదై నమః కామభూజితాదై నమః శృంగారరససంపూర్ణాదై నమః జయాదై నమః. రెండవ డివిజన్లో 2,68,00,000తో నిర్మించిన వాటర్ ట్యాంకును రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రెండవ డివిజన్లో 2,68,00,000తో నిర్మించిన హెడ్ వాటర్ ట్యాంకును రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజల మంచినీటి సమస్య తీర్చేందుకు విస్తృతంగా రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, మోటమారి బాబాప్రసాద్, సొంటి ప్రసాద్, గనిపిశెట్టి గోపాల్, జనసేన నాయకులు మాదివాడరాము, మణిబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని తదితరులు పాల్గొన్నారు. రెండో డివిజన్లో 500 KLD వాటర్ ట్యాంక్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా దాదాపు 5 లక్షల లీటర్ల వాటర్ని ఇక్కడ ట్యాంక్ స్టోర్ చేసుకుని ఇళ్లకు అందించే దానికోసం ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2,68,00,000 రూపాయలతో ఈ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. ఇది 2014లో మరి ఆ రోజున అమృత్ కింద ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించాం. అప్పటి నుంచి మరి వర్క్ పూర్తయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్స్ ఇవ్వని కారణంగా దాదాపు ఇక్కడ మాచవరంలో ఒకటి, గిలకల్దిలో ఒకటి 2 ట్యాంకులు కూడా నిరుపయోగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకి అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి దీన్ని
మన ఎలక్షన్ చేశారంటే మనం ఒకసారి ఆలోచించాలి. అది ఖచ్చితంగా ఎలాంటిది ఎక్కడ కూడా డిలే కాకుండా ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఏమున్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చేస్తున్నాం. దాదాపు మన బందర్ కాన్స్టిట్యున్సీలో 14 ప్రాంతాల్లో మన రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవసరమైతే ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దానికి సంబంధించి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి బందర్ ప్రజలకి ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది రాకుండా చేయాలనేదే మరి మా కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. గతంలో కూడా చూసుకుంటే మరి ఆనాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వడ్డిరంగారావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరిగింది తరగటూరులో 200 ఎకరాల్లో. అక్కడి నుంచే తర్వాత పైప్ లైన్లు అన్నీ పోతే 2014-19లో టోటల్ పైప్ లైన్స్ అన్నీ కూడా మరి మార్పిచ్చి ఎక్కడ కూడా చుక్క నీరు వృధా పోకుండా ఏర్పాటు చేశాం. అదేవిధంగా మనకి వాటర్ కూడా శుద్ధి చేయడానికి మొత్తం ప్లాంట్ను కూడా కొత్తది దాదాపు 16 కోట్ల రూపాయలతో అక్కడ మొత్తం మళ్ళీ ఫిల్టర్ చేసే పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఈ సమ్మర్ సందర్భంగా ఎక్కడ ఇబ్బంది రాకూడదని చెప్పి దాదాపు 1000 హార్స్ పవర్ మోటార్లు పెట్టి కాలం, ఎందుకంటే సమ్మర్లో మనకు వచ్చేది 15 రోజుల్లో నింపాల్సింది ఉంటుంది. ఖచ్చితంగా ఒక 1 వీక్లోనే మనకు అందుద్ది, తర్వాత అందదని ఉద్దేశంతో 1000 HP మోటార్లు పెట్టి, జనరేటర్లు పెట్టి, ట్రాన్స్ఫర్లు పెట్టి మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంతా కూడా ఫిల్ చేసాం. దీనివల్ల బందర్ మండలం, బందర్ టౌన్, పెడన కూడా రాబోయే 60 రోజుల వరకు ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మౌలిక వసతులు కల్పించే దానికోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మచిలీపట్నం 2వ డివిజన్లో పెద్దల గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క వాటర్ ట్యాంక్ని ప్రారంభించడం జరిగింది. ఇంత నీళ్లు టైట్లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ సాధారణంగా కొత్త కనెక్షన్లు ఇవ్వడం ఈ టైంలో కుదరదు. అలాంటిది ఈ టైంలో ట్యాంక్ ప్రారంభిస్తున్నారంటే ముందు చూపుతూ మన మంత్రి గారు ట్యాంకులు ఫుల్ చేయడం వల్ల ఇవాళ పుష్కలంగా మచిలీపట్నం నియోజకవర్గం మొత్తం నీళ్లు పుష్కలంగా ఇవాళ సమ్మర్ దగ్గర 70 రోజులు ఇబ్బంది లేకుండా ఫుల్ చేయడం జరిగింది. అలాగే ఇప్పటి నుంచో నిరుప్రయోగంగా పెట్టేశారు 2 కోట్లు ఖర్చు పెట్టి ఆ ట్యాంకును ప్రారంభించడం. కూటమి ప్రభుత్వంలో అంటే ఎంత శ్రద్ధగా ఉంటుందో ప్రజల పట్ల ఎలా ఉంటున్నారో చూస్తున్నాం. అలాగే మరి బందరకోటలో కూడా ఇంకొక వాటర్ ట్యాంక్ ఉంది, ఇంకోటి కూడా మరి ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటమే మరి కూటమి ప్రభుత్వం ఆలోచన అని చెప్పి తెలుసుకుంటూ అందరికీ మరొకసారి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. 14వ డివిజన్లో శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 14వ డివిజన్లో శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి కంటి పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు అందజేయడం, కంటి శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి శస్త్రచికిత్స చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి అడప రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో 14వ డివిజన్లో ఉచిత కంటి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. శంకర్ నేత్రాలయ సంబంధించి వారు ఒక 8 మందితో ఇక్కడికి డాక్టర్లు కానీ, పిఆర్ఓలు కానీ, అట్లాగే స్టాఫ్ కానీ ఒక 8 మందితో ఇక్కడికి రావడం జరిగింది. 14వ డివిజన్ సంబంధించి ఇప్పుడు వరకు చాలామంది కూడా ఈ శిబిరాన్ని సందర్శించి వారి కంటి సమస్యలు పరిష్కారంకి చేసే మార్గంగా చాలామంది వాళ్ళ ఈ శిబిరానికి రావడం జరిగింది. అలాగే సుమారు ఒక 20 మంది పైనే ఆపరేషన్లకి అర్హులని చెప్పి వాళ్ళు గుర్తించడం జరిగింది. వీరిని కూడా ఒక డేట్ ఇచ్చి వీరందరూ కూడా ఇక్కడి నుంచి బస్సు ప్రయాణం వాళ్ళే పెట్టి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయడం, ఉచితంగా ఆపరేషన్ చేసి ఏర్పాటు చేస్తారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ ఈ శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ శంకర్ నేత్రాలయ వారిచే ఇక్కడ మెగా క్యాంపు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులు 14వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన రత్నాకర్ గారు ఇక్కడ మాకు ఎంతో సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ టెంట్లు కానీ, ఇక్కడ వచ్చే పేషెంట్లకి వాటర్ కానీ, సప్లై కానీ అన్నీ ఆయన మాకు చాలా బాగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ క్యాంపు ఉద్దేశం ఏంటంటే శుక్లం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్ చేయటం, పేదవారికి అతి తక్కువ రేట్లకే కళ్ళజోళ్ళు ఇవ్వటం, ఇంకేదైనా సమస్యలు ఉన్న వారికి ఉచితంగా మందులు ఇవ్వటం,
ఈ క్యాంపు ద్వారా ఈ సద్వినియోగాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.